సార్ నమస్కారం. హరే కృష్ణ అన్న ఆంజనేయులు సార్ చెప్పండి. ఇంత ముందుకు ఒక సందర్భంలో మీరు ఒక మాట అన్నారు. పేరు అత్తగారింటికి వెళ్ళినా సరే, మ్యారేజ్ వేరే దగ్గరికి వెళ్ళినా పేరు మారుతుంది అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారిది కూడా మారలేదు. సోనియా గాంధీ కూతురు ఆల్రెడీ పెళ్ళైంది, పిల్లలు పుట్టిరు, అంత అయిపోయింది. కాకపోతే మన తెలుగు రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు ఇప్పుడు వైఎస్ షర్మిలని మాత్రమే ఆమె ప్రచారం చేసుకుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరు మారుతుంది. ఇప్పుడు మా వైఫ్ నా ఇంటికి వచ్చినా సరే తన పేరు మారింది, ఇంటి పేరు మారింది, అన్ని మారినాయి. మరి వీళ్ళ గురించి ఏం మాట్లాడతారు సార్ మీరు? వీళ్ళు మార్చుకోకపోయారా, లేకుంటే ఆయనను పెట్టుకొని వీళ్ళు వాడుకుంటున్నారా? చూసా ఎంత మంచోళ్ళు మీరు. ప్రశ్న మీదే ఆన్సర్ మీదే ఇచ్చారు. మీరు- లేదు చెప్తాను, చెప్పడానికి కాదు. అంటే మీరు ఓన్లీ అక్క గురించే మాట్లాడారు, కానీ మన కవితక్కైనా అంతే కదా. ఆ, ఆ అక్కైనా ఈ అక్కైనా ఆ ఇంటి పేరు వాళ్ళకి బ్రాండ్ కాబట్టి బ్రాండ్ ఎలా వదులుకుంటారు? వాళ్ళకి ఫుడ్ పెట్టింది అది, వాళ్ళకి పదవినిచ్చింది అది, కాబట్టి దే ఆర్ హోల్డింగ్ అంతే, అంతకుమించి ఏం లేదు వాళ్ళకి. అయినా ఇప్పుడు మనం వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు ఆవిడ భర్త ఇంటి పేరు, భర్త ఎవరు ఆవిడకి? అనిలు అంటే వాళ్ళ ఇంటి పేరు మల్లాది, బ్రాహ్మణ కదా, అనిల్ కుమార్ బ్రాహ్మణ. సో మల్లాది షర్మిల అది మనం ఎక్కడ వినలేదు, అవ్వబోదు కూడా. సో అంటే వాళ్ళు ఇంకా ప్రజాబాహుల్యంలో ఉన్నారు కదా, కాబట్టి సో వాళ్ళు కారు వెనక సీట్లో అయినా కూర్చోవచ్చు, ఫ్రంట్ సీట్లో అయినా కూర్చోవచ్చు అనే భావనలో ఇంకా అలా నడిచిపోతుంది, గడిచిపోతుంది. కాదు నాన్న, ఇప్పుడు వాళ్ళ బెనిఫిట్ ఏం కావాలి వాళ్ళకి? ఉదాహరణ ఇంకెలా చెప్తే బాగుంటుందంటే, చెప్పేస్తున్నా, చెప్పండి సార్. ఫీల్ అవ్వకూడదు. నో ఫీలింగ్. వాడు ఎక్కినప్పుడు వాడు మల్లయ్య, వాడు దిగాక బోర్డు నేను మళ్ళీ. చెప్పను. అలాగా అన్ని కోట్లు వాడుకుంటారు. మనం ఏమంటాం? అంటే తండ్రి గారి పేరు వాడుకొని వీళ్ళు చెలమని అవుతారు తప్ప వీళ్ళకి సొంత ఇంకా వాళ్ళ వ్యక్తిగతం మనం ఏం మాట్లాడతాం? నేనేమంటే వాళ్ళ వలన ఏమైనా ప్రజలు మేలు జరిగితే వాళ్ళు తండ్రి పేరు వాడుకున్నా పర్లేదు, తాత పేరు వాడుకున్నా పర్లేదు. ఓకే. ఆ అక్క వలన ఈ ఒక్క వలన ఏదైనా ఒక ఉపకారం జరిగితే హ్యాపీ. మనకు కావాల్సింది అది. వీళ్ళ వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుంది అంటారు? నాకు తెలియదు. అది ఓట్లు వేసే వాళ్ళకి జై కొట్టే వాళ్ళకి తెలియాలి. ఏ అక్క అయినా సరే వాళ్ళు మన ఆడపడుచులు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, వీళ్ళు రెస్పెక్ట్, వీళ్ళు అంతే, అంత విషయం. సరే ఇలాగుంటాయి. మన అదృష్టం, రెండు తెలుగు రాష్ట్రాల అదృష్టం. అయోధ్య శ్రీరామునికి మన దగ్గరికి రాయి తీసుకెళ్ళడం జరిగింది, ఇక్కడ నుంచి తలుపులు తీసుకెళ్ళడం జరిగింది, ఇక్కడ నుంచి పాదాలు తీసుకెళ్ళడం జరిగింది. అందరు ఇక్కడ నుంచి తయారు చేశారు. చాలా మటుకు ఇక్కడి నుంచి వెళ్ళాయి. అంత దూరం ఉన్న మనకు అయోధ్య ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్లు మనకి ఇక్కడ నుంచి. మన అదృష్టం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినాయి. రాముడి కృప, రాముడి కృప, మన పార్టిసిపేషను అయోధ్యలో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాయి. మరి బంగారు తలుపు కదా, హ్మ్? బంగారు తలుపేగా, చెక్కతో తయారు చేశారు. చెక్కది? ఎక్కడి నుంచో తెప్పించారు. బంగారు తలుపులు వేరే స్టోరీ. ఓకే ఓకే, చెక్క తలుపు చూశాను. బంగారు ఓకే, పాదాలు, బంగారు పాదాలు అది చూశాను నేను. ఆ, మన తెలుగు రాష్ట్రాల నుంచి పోయినాయి కదా. ఇప్పటిదాకా పోయిన వాటి గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇక్కడ చూసుకున్న రేవంత్ రెడ్డి గారు, అక్కడ చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటి వరకు రాముడి గుడి గురించి, అయోధ్య గురించి ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడకపోవడానికి ప్రధాన కారణం ఏమవచ్చు? దీని వెనకాలన్న ఆంతర్యం ఏమవచ్చు? అబ్బే, ఇప్పుడు దాని గురించి స్పందించడానికి ఇప్పుడు మొన్న రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి ఏబిఆర్ ఓకే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశారు. ఏవో టాపిక్స్ అడిగారు, ఈయన నవ్వుతూ చెప్పారు. ఎవరైనా మొక్కలు చూసాం. అలా ఎవరైనా అడిగితే వాళ్ళు స్పందిస్తారు. ఆ టాపిక్ ఎవరు తేలేదు కదా, అందువల్ల స్పందించలేదు అంతే. సార్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి టాపిక్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒక మీడియాలో ఒక పర్సన్ కూర్చొని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ లీడర్, ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ టు రెస్పాండ్, అంతే కదండి. అంతే కదా. సరే, నీ మాట కాదన్నాను. ఎవరో నాకు పోస్ట్ పెట్టారు రాజమండ్రి నుంచి, ఏపీ గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్ అని పెట్టారు. ఏమని? 1,00,000 మందినో ఎంతమందినో ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య వెళ్ళడానికి ఏపీ గవర్నమెంట్ రైళ్ళు అవి వేస్తే బాగుంటుంది, స్పెషల్ ట్రైన్లు అని వాళ్ళ సలహా ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి. ఓకే.
కానీ తిరుపతి నుంచి 1,00,000 చిన్న లడ్డులు వెళ్తున్నాయని ఈవో చెప్పాడు. అంతవరకు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, అంతవరకు మనకు తెలుసు. మరి తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా వచ్చారు కాబట్టి ఈయన ఇలాంటివి చేయట్లేదా? ఎందుకంటే పర్టికులర్గా తెలంగాణ నుంచిలే అయోధ్యకు శ్రీరాముడికి సేవ కోసం వెళ్ళిన తలుపులు కానీ బంగారం పాదాలు కానీ మన యాదగిరిగుట్ట దగ్గర ఉన్న భువనగిరి దగ్గర ఉన్న ఒక రాయి శిల అదృష్టం అది మన దగ్గర 3 తెలంగాణ నుంచి, అంటే ఎంత భాగ్యం. మరి ఈయన స్పందించుకోవడానికి, ఎందుకంటే మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ కాబట్టి దీని గురించి మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే బాగుంటుంది. నేను మొన్న ఎప్పుడో చెప్పాను, డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ వాట్ ప్రీవియస్ సీఎం డిడ్ ఇన్ భద్రాచలం ఇష్యూ. ఖచ్చితంగా నాకైతే అంటే మన అడిగితే మాత్రం స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గారని నాకు నమ్మకం ఉంది. ఐ హోప్ రేపు శ్రీరామనవమి కూడా ఆయన చక్కగా వాళ్ళ భార్యతో వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాడు, పిల్లలతో మనవరాలతో కూడా వెళ్తాడు నేనైతే నమ్ముతున్నా. కానీ ఈ అయోధ్య విషయంలో మీరు ఏదైనా ఒకసారి అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈజ్ పాజిటివ్గా రెస్పాండ్ అవుతానని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రాముడు ఆయన ఎలా ఉంటాడో మనకు ఒక ఆకారం పోస్టర్ మాత్రం చూసాం, ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఆయనని చూసుకుంది, కాకపోతే ఎక్కడికెక్కడ తిరిగాడో మనకు తెలియదు, ఆనవాళ్ళు మాత్రమే. అది మన హైదరాబాద్కి వచ్చాడు, కల్లార ప్రూఫ్స్ ఉన్నాయి, హిస్టరీస్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి మన హైదరాబాద్లో, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంత జరిగిన తర్వాత కూడా ఈ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే ఎప్పుడైనా బెనిఫిట్ ఉంటే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రంజాన్కి రాజకీయ నాయకులకి ఏం సంబంధం లేదు, వాళ్ళ ఇళ్ళకి తింటారు కదా. మరి బక్రీద్కి వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు టోపీ వేసుకోకుండా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో బయ్యా అనొచ్చు. కానీ ఆడు టోపీ పెట్టాడు, వీడు టోపీ పెట్టేసుకోవడం, జనాలు టోపీ పెట్టేస్తాడు, ఇందులో టోపీ పెట్టేస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి లాయల్గా ఉన్నామని నిరూపించుకోవాలి. నిరూపించుకుంటే గొప్ప కొత్తగా ఓట్లు పడతాయి. ఇది హిందువుల విషయంలో అది నెసెసిటీ లేదు కదా. హిందువుల విషయంలో కులం కార్డు వాడితే చాలు, డబ్బులు ఉచితంగా ఇస్తే చాలు. అంటే దీన్ని బట్టి రాజకీయ నాయకులు అందరూ కరెక్ట్గా, జనాలు మాత్రం పిచ్చోళ్ళంటారా? ఇప్పుడు ఓటర్ కరెక్ట్గా లేడు కదండి. హిందువులు ఓట్లు వేసేవాళ్ళు కరెక్ట్ థింకింగ్లో లేరు కదా సార్. ఇప్పుడు మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మసీదులకు వెళ్ళి రాజకీయ నాయకులు మీరు తప్పనిసరిగా మా పార్టీకి ఓటు వేయాలని చెప్తారు. చర్చికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి అక్కడ వాళ్ళని అడుగుతుంటారు. ఎప్పుడైనా రాజకీయ నాయకులు గుడికి వచ్చి మీ ఓట్లు మాకేయాలని అడిగారా? ఎందుకంటే టెంపుల్ ఈజ్ నాట్ ప్లేస్ ఫర్ పొలిటికల్ ఇష్యూస్, టెంపుల్ ఓన్లీ ఫర్ పీస్ అండ్ వర్షిప్ కదా. సో చర్చి మసీద్ అనేది పొలిటికల్గా వాడబడేటువంటి ప్లేస్ కాబట్టి వాళ్ళు అక్కడ పొలిటికల్గా పోలరైజ్ అయ్యి వాళ్ళకి ఓట్లు గుంపకొత్తగా పడాలి కాబట్టి ఆ కాన్సెప్ట్ ఉంటుంది. మనకేమిటంటే కులం కార్డు వాడిస్తే ఓట్లు పడిపోతాయి, కాస్త ఫ్రీలు ఇచ్చేస్తే ఫ్రీబీస్ అంతే. అందువల్ల ఈ విషయాల్లో స్పందించకపోయినా, ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేశారండి, ఒక్కసారి నా భద్రాచలం వెళ్ళారా? కళ్యాణానికి ఇప్పటిదాకా ఆయన పర్సనల్గా ఎప్పుడు వెళ్ళారో తెలియదు. కళ్యాణానికి ఎప్పుడు వెళ్ళలేదు. ప్లస్ అనౌన్స్ చేసిన 100 కోట్లలో ₹1 ఇవ్వలేదు. ఆయన మామూలుగా భయంకర హిందువు కూడాను, మామూలుగా యాజీ సెడ్ ఆయన యాగాలు హోమాలు అన్నీ చేశారు. నేను కాదంటలే, ఆయన వర్డ్ ఇచ్చాడు, అది అవ్వలేదు. నేనేమంటే వాళ్ళకి ఒత్తిడి ఉండదు, హిందూ సమాజం నుంచి ఒత్తిడి ఏమి ఉండదు. చేయకపోతే ఎలాగా, వాళ్ళు అడిగేవాళ్ళు ఉండరు. మీకు ఇంకో ఉదాహరణ ఇస్తాను, అడిగారు కాబట్టి. విజయవాడలో ఎలక్షన్ కోసమని 16 గుళ్ళో 40 గుళ్ళో కూల్చేశారు 2016లో. 40 గుళ్ళు పైన కూల్చేసినప్పుడు ఆ విగ్రహాలు ఎక్కడున్నా ఇప్పటిదాకా తెలదు. అలాగా తీసి లారీలో వేసి ఎక్కడో డంప్ చేసేసారు. తర్వాత ఊసి ఓ సభ జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ ఏదో ప్రజావేదిక జరుగుతాయి కదా, అలా జరిగినప్పుడు మసీదులు కూడా రెండో తీసేశారు. రామర్పాడులు ఎక్కడో తీసేసారు. సార్ మా మసీద్ తీసేసే సార్
అంటే వెంటనే కలెక్టర్ని పిలిచాడు. అప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి 3 ఎకరాలు ఎంత ఇచ్చి మసీదు కట్టించారు కూడా. మనకి అలాగే ఏం లేదు, ఏం జరగలేదు. ఎందుకు జరగలేదంటే అడిగేవాడు లేడు, అడిగిన దిక్కు లేదు కదైనా. ఇప్పుడు అక్కడ 300 సంవత్సరాల నుంచి ఉండే ఒక హనుమంతుడి గుడి ఉండేది. ఆ హనుమంతుడికి మెడకి తాడు వేసేసి తీసి లారీలో వేసేసి ఇలా చేయకూడదు కదా. మరి అక్కడ మసీదులో దర్గాలు ఉన్నాయి, పైన దర్గా కింద దర్గా. దర్గా అంటే పీనుగులు సార్, పీనుగు సార్. పైన దేవుడు ఉన్నప్పుడు పీనుగులు ఎందుకు సార్? తీసేయాలి కదా, అది ఎక్కడ పెట్టుకోవచ్చు కదా పీనుగులు. సో అంటే ఇక్కడ కన్సిడరేషన్ అని ఒకటి ఉంటుంది. నువ్వేం చేసినా కులంగాడితో పని అయిపోతాయి. అంతేనా? నీ గుళ్ళు కూలగొట్టేసినా, రథాలు తగలబెట్టేసినా, మీ గుళ్ళు డబ్బులు ఎత్తుకుపోయినా అది పనిచేద్ది, ఇది పనిచేద్ది, ఇది పనిచేద్ది, ఇది పనిచేద్ది. కాబట్టి దేర్ ఈజ్ రెడ్డిస్, దేర్ ఈజ్ కమ్మాస్, దేర్ ఈజ్ శెట్టిస్, దేర్ ఈజ్ శాస్త్రి, దేర్ ఈజ్ కమ్మరి, దేర్ ఈజ్ కుమ్మరి, దేర్ ఈజ్ నో హిందూస్. ఇలాగుంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అయోధ్యలో జరుగుతున్న గుడి నిర్మాణము అయిపోయిందనుకోండి, ఇక కొద్ది రోజుల్లో అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత దీని వెనకాల అల్లర్లు చిలరేగే అవకాశం ఉందంటారా? ఎందుకు అది ఎంత ఫస్ట్ క్వశ్చనా? యాక్చువల్గా మనం గమనించవచ్చు, గత 9-10 ఏళ్ళుగా మనకి గోకుల్ చాట్ రిపీట్ అవ్వలేదు. బాంబ్ బ్లాస్టింగ్స్, గోకుల్ చాట్ కానీ బాంబే కానీ ఇలాంటివి ఏమి రిపీట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే పకడ్బందీ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఎందుకండి అసలు ఆగస్టు 14, జనవరి 25, ఆగస్టు 15, జనవరి 26 శ్రీనగర్లో లాల్ చౌక్లో ఏంటి దాని పేరు? శ్రీనగర్. ఏ నగరం? శ్రీ అంటే లక్ష్మీదేవి. శ్రీనగర్. ఇస్లాంకి కాశ్మీర్కి ఏ సంబంధం లేదు. కశ్యప్ మహర్షి వలన పుట్టిందే కాశ్మీరు. ఓకే. శ్రీనగర్లో లాల్ చౌక్లో జాతీయ జెండా భారతదేశాన్ని తగలబడుతూ ఉండేది, పాకిస్తాన్ పందుల జెండా ఎగిరేది. మరి ఇప్పుడు రాముల వారి అక్షతలో ఊరేగింపు మొన్న జనవరి 1 సంబరం, ఆగస్టు 14 సంబరం, జనవరి 26 సంబరం. అక్కడ ఉండే ముస్లిమ్స్ కూడా మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి ద డిపెండ్ ఆన్ రూలింగ్. సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వమే వస్తున్న సెంట్రల్లో రాలేదు, నెక్స్ట్ వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు పరిణామాలు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? అదేంటి సార్, వాళ్ళు క్లియర్గా ఉన్నారు. పప్పు చెప్పాడు కదా సార్, మేము రాగానే 370 ఆర్టికల్ తీసుకొస్తాం, మొత్తం పెంటకుప్ప చేసేస్తాం అని చెప్పాడు కదా సార్. ఓకే, వాళ్ళు క్లియర్గా ఉన్నారు సార్. సంఖ నాకిచ్చుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు, సంఖ నాకే వాళ్ళు రెడీగా ఉన్నారు. అది కాక అసదుద్దీన్ ఓవైసీ చాలా బాగా చెప్పాడు. హమేషా ఓ నై రహేగా అని ఎంత చక్కగా చెప్పాడు సార్. క్లారిటీ వాళ్ళకు ఉంది సార్, మనకు ఉండాలి అంతే. బొట్టెట్టుకోవాలని నీకు కోరుకుంటే, భజన చేసుకోవాలని నీకు కోరుకుంటే, పూజ జరగాలని నీకు కోరుకుంటే, డిపెండ్స్ ఆన్ యూ. అంటే ఇంకొక మాట వినిపిస్తుంది, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోకి భారతదేశం మొత్తం తిరిగి జగద్గురువులు మన శృంగేరి నుంచి జగద్గురువులు ఆయన పూజించి 16 నదుల నీళ్లు, 16 నదుల మట్టి పాదుకలు, ఆ నీళ్లు, ఆ 16 నదుల నీళ్లు మట్టి ఎక్కడైతే శ్రీరాముల వారిని ప్రతిష్టాపిస్తారో ఆ ప్లేస్లో ఇవి అక్కడ పెట్టి పూజించి దాంట్లో ఆయన పాదాల్లో కలిపి చేస్తారు అని చెప్పి తెలిసింది. అది భారతదేశం మొత్తం తిరిగింది. అదే క్రమంలో మన 2 తెలుగు రాష్ట్రాలకు రావడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, ఇటు తెలంగాణ చూసుకున్నాం. కానీ ఏ రాజకీయ నాయకుడు వాటిని ఇంటికి రానివ్వలేదు అని చెప్పేసి నాకు ఒక వార్త వినిపించింది. దీని వరకు ఎంతవరకు వాస్తవం? దీన్ని ఎలా తీసుకోవచ్చు, మీరు ఎలా తీసుకుంటారు? అసలు మాకు న్యూసే తెలియదు నాన్న. ఏ రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళలేదు. నేను కావాలంటే ఆ రథం ఎక్కడైతే మన తెలంగాణలో తిరిగిందో వాళ్ళతో మాట్లాడిస్తే ప్రూఫ్ ఇస్తాం.
వాళ్ళు వీళ్ళ ఇంటికి పోవాలని లేదు, మా దగ్గర రండి అంటే ప్రతి ఒక్కరింటికి. పూరు గుడిసెలకు కూడా వెళ్ళారు. ఐ హ్యావ్ ప్రూఫ్స్. అందరి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎలాంటి డబ్బులు ఆశించలేదు. మీరు ఆరాధించుకోండి, పూజ చేసుకోండి, దాన్ని ముట్టుకోండి, ప్రతి ఒక్కరు ముట్టుకోండి అని చెప్పారు. కానీ రాజకీయ నాయకులు రానివ్వలేదు, వాళ్ళని ఇన్వైట్ చేయలేదు, ఎలాంటి స్పందించలేదు. మీరు ఈ విషయం పైన ఏం మాట్లాడతారు? సార్ మా దృష్టికి ఏం రాలేదు ఇది. అంటే యాత్ర అయితే జరిగిందా? యాత్ర జరిగింది. అదే పార్టిసిపేషన్ లేదు. జనాలు, నార్మల్ జనాలు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, జనాలు ఉన్న వాళ్ళు తీసుకెళ్లారు. ఆల్మోస్ట్ 1 month ఉంది మన తెలంగాణలో. 1 month ఉంది. కానీ రాజకీయ నాయకులింటికి ఎవరు ఇన్వైట్ చేయలేదు, తీసుకెళ్ళలేదు. అంటే ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పార్టీ మొన్న మేము అయోధ్య దాంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పారు. వాళ్ళు ఎందుకు అలా చెప్పారు? వాళ్ళకి ముస్లిమ్స్ నుంచి వ్యతిరేకత వస్తుందని డౌట్ ఉంది. వాళ్ళకి ఒక స్టాండ్ ఉంది, మేము ముస్లిమ్స్ కోసమే పుట్టాము, ముస్లిమ్స్ కోసమే మేము సపోర్ట్ చేస్తాం, అందుకే దేశాన్ని ముక్కలు చేసి వాళ్ళకి ఇచ్చి లక్షల మంది హిందువుల్ని చంపడానికి కారకులైన పార్టీ కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. సో ఆ బ్యాచ్ అలాగే ఉంటారు. రాముడికి సంబంధించిన దాన్ని వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తారు? అలా పార్టీ కోణంలో ఆలోచించేవాడికి రాముడు అక్కర్లేదు, ధర్మం కోణంలో ఆలోచించే వాళ్ళకి రాముడు కావాలి. అంటే తర్వాత ఇప్పుడు గుడి ఇవన్నీ నిర్మాణం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే ప్రభుత్వం వచ్చిందనుకోండి, జరిగే పరిణామాలు ఎలా ఉండొచ్చు? గుర్తుపెట్టుకోండి, ఇది హిందువుల యొక్క భవిష్యత్తుకి సంబంధించిన విషయం. హిందువులు సెక్యులర్ అని అనుకుంటే ఎనీ హిందూ ఇఫ్ ఈ ఫెల్ట్ ఈజ్ ఎ సెక్యులర్ ఈజ్ ఎ నోబడి ఈజ్ ఎ నపుంసక. ఏమన్నాను? గే అనకూడదేమో కదా, తప్పు కదా. ఎందుకు సార్? అదొక వాళ్ళకు ఇప్పుడు ఆధార్ కార్డులో కానీ ప్రతి దాంట్లో కానీ వాళ్ళకు ఒక ఆప్షన్. అందుకే అవమానించకూడదు కదా. అవమానం కాదు సార్. ఇప్పుడు నపుంసక పరమేశ్వరుడే ఉన్నప్పుడు వాళ్ళకి తప్పు కాదు కదా. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఒక దట్ ఇస్ ఆల్సో కన్సిడర్ జెండర్ కదా. ఇప్పుడు మేల్ ఫీమేల్ తర్వాత ఒక జెండర్ దగ్గర అదర్స్ అని ఆప్షన్ ఇచ్చింది వాళ్ళకి. సో కాబట్టి నపుంసక అనే పదం కూడా అక్కడ వాడడానికి లేదు. లేదు, వాడచ్చు, తప్పులేదు దాంట్లో. అబ్బే తప్పే, ఎందుకంటే వాళ్ళని అవమానించినట్టు. కుక్కని ఈ మధ్యన అవమానించట్లేదు, హట్ అవుతున్నాయి. ఇదివరకు మామూలు సెక్యులర్ కుక్క అనేవాళ్ళం, వాటికి కూడా మనోభావాలు ఉంటాయి, అవి కూడా హట్ అవుతున్నాయి. అందుకని ఈ సెక్యులర్ బ్రాండ్ ఎవరైతే వేసుకున్నారో వీళ్ళు జయచంద్రుడి బ్యాచ్. జయచంద్రుడు అంటే రాణా ప్రతాప్ విషయంలో వెన్నుపోటు పొడిచినాడు. ఇంకా అలా చాలామంది, ఏదో మనం ఒకటి రెండు చెప్పగలం కానీ అలా చాలామంది. కాబట్టి అంటే మీకు సందర్భం వచ్చిందని, ఇన్ని లారీల ఇంత దేశంలో ఎంతమందికి రాములవారి బియ్యం అక్షతలుగా మారి అందరికీ అయోధ్య నుంచి ఇన్ని లారీలు వచ్చేసినాయా అని ఏదో పార్టీకి ఒక్క నాకు మెసేజ్ పెట్టాడు. నాకు కాస్త ధర్మంగా ఆలోచించండి, పార్టీ పెంట తినకండి. పార్టీల్లో అభిమానం ఉండడం పార్టీల పట్ల తప్పు కాదు, కానీ ధర్మం కంటే పార్టీ ఎక్కువ కాకూడదు. అదే పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా. రాముల వారి అక్షతలు కొన్నే అయోధ్య నుంచి వచ్చినాయి కలశాల్లో. మేమే వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళి శంషాబాద్లో. అలా అందరికీ కలశాలు పంపారు. వాటిని వృద్ధి చేసి టన్నుల కొద్దీ అవి జిల్లాలకి గ్రామాలకి పంపారు. ఇంగితంలే కామెంట్ చేయడానికి నేను గడ్డి పెట్టాను, ఇంకా రిప్లై లేదు అటువైపు నుంచి. విషయం ఏంటంటే, మనం ధర్మం ప్రధానం అనుకున్నప్పుడు మన వే ఆఫ్ థింకింగ్ ఒకలా ఉంటుంది. పార్టీ ప్రధానం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. కులం ప్రధానం, ధనం ప్రధానం అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. కాబట్టి ఏది ప్రధానం అయితే బాగుంటాం? ధర్మం ప్రధానం అయితే బాగుంటుంది. అంతే, ఎవరైనా కోరుకుంటాం ధర్మం. కాబట్టి ధర్మంగా ఉందాం, ధర్మాన్ని కోరుకుందాం, ధర్మంగా జీవిద్దాం, ధర్మం కోసం జీవిద్దాం. మీ మాటగా లాస్ట్ అండ్ ఫైనల్గా
జనాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఈ గుడి విషయంలో కానీ అయోధ్యలో జరుగుతున్న గుడి విషయంలో కానీ ప్రజలు మాట్లాడుతున్న వ్యతిరేకత గురించి కానీ ఒక్కటి మాట ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎవరో ఒక ఆవిడండి, షేక్ జహారా షేక్ ఎవరో, నోరు తిరగదు ఆవిడ పేరు, కొంచెం మధ్య వయస్కురాలు ఆవిడ. ఇవాళ ఏదో పోస్ట్ పెట్టింది వీడియో, శ్రీరాముడి యొక్క నవమి ఏప్రిల్ 17 అప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తున్నారు, వీళ్ళ ఉద్దేశం వేరు అని. ఇప్పుడు రామాలయాలు ప్రతిష్ట అనేది లేదు, ఏ దేవాలయమైనా ప్రతిష్ట. నేను ఒంగోలులో ఏదో ఊర్లో రామాలయ ప్రతిష్టకి వెళ్తున్నాను అదే రోజు. ఇప్పుడు అందులో రాజకీయం ఉంది సార్. వాళ్ళ ఊళ్ళో రామాలయం కట్టుకున్నారు, అందులో రాజకీయం ఉంటుందా? అలా అయోధ్యలో రామాలయం కట్టారు కదా, ముహూర్తం పెట్టారు, ఇనాగరేట్ చేస్తున్నారు, అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు, అదృష్టవంతులు వెళ్తున్నారు, నికృష్టులు కమ్యూనిస్టులు వెళ్ళలేరు. కాబట్టి ఆవిడ అప్పుడు చేయకుండా ఏప్రిల్లో ఇప్పుడు చేస్తున్నారు అది ఇది అన్నారు. అంత చక్కగా రాములు వారి ప్రతిష్ఠ గురించి మాట్లాడింది అక్క. అలా చక్కగా మన ముస్లిం స్త్రీలందరూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది, మనందరం సామూహికంగా వెళ్ళి అల్లా అందరికీ సమానమే, మసీదులో మనం ప్రార్థన చేద్దాం అని అక్క మాట్లాడితే ఎంత చక్కగా ఉండేదంటారు. ఇంకో విషయం ఏంటంటే అసలు అక్కకి అయోధ్యకి ఏం సంబంధం లేదు, యాజ్ దే ఫెల్ట్. మనం ఎవరో మక్కాలో ఏమన్నా జరుగుతుందో మనమేం మాట్లాడతాం ఏంటండి? మక్కాలో జరిగేదానికి మనమేం మాట్లాడడం కదా సార్. కావాలంటే మన గుళ్ళో డబ్బులు పట్టుకుపోయి మా అన్నయ్య అయితే 18 కోట్లు ఎంతో ఇచ్చాడు హాజ్ యాత్రకి, హాజ్ యాత్రలో వాళ్ళకి పంపిస్తారు. మొన్న కూడా 80,000 ఉంది, తగ్గించండి గవర్నమెంట్ని అడగడం అది జరిగింది. మనం ఏం మాట్లాడం? వాళ్ళ యాత్ర, మననేం విగ్రహారాధన చేయొద్దంటారు, అక్కడికి వెళ్ళి దేన్నో తాగుతారు, ముద్దది పెడతారు. మనం దాని గురించి ఏం మాట్లాడం కదా. కానీ అక్క అసలు మిగిలిన చెల్లెల గురించి మాట్లాడి మసీదు విషయంలో ఒక వీడియో పెట్టి ఇస్లాంలో స్త్రీలు చాలా గొప్ప వాళ్ళని నిరూపించే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది. అయోధ్య విషయం అక్కగా అనవసరం. అది కాక ప్రతిష్టకి ఓ ముహూర్తం ఉంటుందా, ముహూర్తం పెట్టారు. బర్త్డే నాడే ప్రతిష్ట చేయాలి అలాంటివి ఏం లేవు. అలాగే టాపిక్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, గుడి కట్టకుండా అక్కడ ఒక హాస్పిటల్ కట్టుంటే బాగుండు అని కొన్ని సెక్యులర్ కుక్కలు కావచ్చు, సారీ డాగ్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ, లేదు ఎవరైనా కొందరు ఈ విదేశీ మతస్థులు కావచ్చు, ఇలా మాట్లాడే సత్రకాయ అనొచ్చు. సత్రకాయ అంటే మీనింగ్ నాకు తెలియదు, కానీ ఈ సత్రకాయ గాళ్ళు ఈ ఆజ్ యాత్రకి కోట్లు ఎందుకు తగలేయడం, ఆజ్ బిల్డింగ్లకి ఎందుకు తగలేయడం, లేకపోతే జెరూసలేంకి ఎందుకు తగలేయడం, ఆ డబ్బులతో చక్కగా హాస్పిటల్ కడదాం అని ఉంటే ఎంత బాగుండేది. ఇంకో విషయం, అయోధ్యలో రామాలయం కట్టేది హిందువుల సొమ్ముతో, గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఆ జాతరకి గుళ్ళో డబ్బులతో జెరూసలేం యాత్రకి వెళ్ళినట్టు కాదు. అలా కాకుండా ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో దేవాలయం సపోర్ట్ గవర్నమెంట్కి ఉంది, కానీ మసీద్ సపోర్ట్ ఏం లేదు, చర్చ్ సపోర్ట్ ఏం లేదు. ఛాలెంజ్ టు ఎనీ గవర్నమెంట్. చర్చ్ నుంచి ఎంత తెచ్చారు ఈ 70 ఏళ్ళలో గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్? మసీద్ని ఎంత తెచ్చారు ఎనీ స్టేట్? ఎంత దొబ్బ పెట్టారు ఎనీ స్టేట్? మరొకకుండా ఎవరైనా ఆన్సర్ ఇవ్వండి. మొరిగినా పర్లేదు, మేమేం పీకుతాం.